నాయకత్వం క్షేత్రస్థాయిలో బలపడితేనే బీసీల హక్కులు ఇటు రాష్ట్రంలో అటు దేశంలో సాధిస్తామని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి గెస్ట్ హౌస్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు బీసీ రాజ్యాధికార సమితి స్టీరింగ్ కమిటీ ఎన్నుకున్నారు. కమిటీ కన్వీనర్ గా గట్ల రాజయ్యతో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు మాట్లాడారు. మీడియా మిత్రులకు నమస్కారం. బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర వ్యాప్తంగా బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ఉత్తర తెలంగాణలో ఉన్న అన్ని నూతన జిల్లాల నాయకత్వాలను అక్కడ బీసీ నాయకుల నిర్మాణాన్ని చేసేటటువంటి విధంగా యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రలో భాగంగా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు మరియు భూపాలపల్లి జిల్లాకు రావడం జరిగింది. ఇవాళ భూపాలపల్లి జిల్లా చేరుకున్నటువంటి బీసీ రాజ్యాధికార సమితి ఇక్కడ స్థానిక నాయకులతోని, కుల సంఘాల నాయకులతోని, కార్మిక సంఘాల నాయకులతోని దీర్ఘంగా చర్చలు చేసి ఇక్కడ ఒక స్టీరింగ్ కమిటీని, అదే రకంగా కన్వీనర్ని మరియు ఇన్ఛార్జ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీసీల నాయకత్వం క్షేత్రస్థాయిలో బలంగా అయితేనే బీసీల హక్కులు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సాధింపబడతాయి. ఇవాళ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా మేమంతా ఉమ్మడిగా బీసీల హక్కుల కోసం క్షేత్రస్థాయిలో చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలతో ఒత్తిడి పెంచడం వల్ల అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే బీసీలకు మేము రాజ్యాధికారం లోపల భాగస్వామ్యం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది. దానికి తదనంతరం కులగణన చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది. దానికి అనుకూలంగా ఒక జీవో తీసుకుని రావడం, 150 కోట్లు వెచ్చించడం, దానికి సంబంధించిన కులగణన చేయడం, దానికి సంబంధించిన 2 అసెంబ్లీ లోపల బిల్లులను పాస్ చేయడం, ఇవంతా జరిగింది. దీనికి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఏదైతే అధినేత రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి సామాజిక న్యాయానికి, బీసీలకు రాజ్యాధికారానికి, ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులకు ఏమాత్రం కూడా పొంతన లేకుండా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఇవాళ మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నాం అంటే అనేక విషయాలు ఇవాళ అధికారం కావచ్చు, పదవులు కావచ్చు, లేకపోతే కాంట్రాక్టులు కావచ్చు, ఎందులో చూసినా కూడా బీసీలకు ఈ తెలంగాణ ప్రభుత్వంలో కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని మేము చెప్పక తప్పట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అధిష్టానానికి తప్పకుండా ఈ విషయాలు తెలియాల్సిందే. ఎందుకంటే ఈ రాష్ట్రం లోపల ఉదయపూర్ డిక్లరేషన్ ద్వారా 17 పార్లమెంటు స్థానాలకు గాను 34 అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ని ఉల్లంఘన చేసి 34 స్థానాలు దక్కాల్సినటువంటి బీసీలకు కేవలం 21 స్థానంతోనే సరిపెట్టింది. మరి 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తా అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి 12 మంది మంత్రులను ఏర్పాటు చేసినప్పుడు అందులో కనీసం ఒక 4 మంత్రులు మాకు దక్కాల్సి ఉండే. మరి 4-5 మంత్రులు దక్కాల్సినటువంటి బీసీలకు కేవలం 2 మంత్రి పదవులు దక్కడం వల్ల 42% ఎట్లా ఫుల్ఫిల్ అయిందని మేము అనుకోవాలి. అది ఒక్కడే కాదు, బీసీలకు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ని మేము 5 సంవత్సరాలకు గాను ఇస్తామని చెప్పేసి అన్నారు. అటు ఎస్సీ ఎస్టీలకు సరిపోయేటటువంటి బడ్జెట్ సప్లైన్లు ఉండడం వల్ల వాళ్ళకు ఇవ్వాల్సి వస్తుంది. మరి బీసీలకు గత బడ్జెట్ లోపల 9,200 కోట్లు, ఈసారి బడ్జెట్ లోపల 11,000 కోట్లు ఇచ్చి ఇప్పటివరకు ఖర్చు పెట్టింది మాత్రం కేవలం 5,000 కోట్లు కూడా లేకపోవడం అనేది కొంచెం దురదృష్టకరం. రెండో విషయం ఏంటంటే బీసీలకు విదేశీ విద్య కోసం అందించాల్సిన రుణాలను ఇప్పటివరకు కూడా అందించకపోవడం అనేది మా బీసీలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నది. ఇది మాత్రమే కాకుండా కాంట్రాక్ట్లలో కూడా మీరు కాంట్రాక్ట్లలో కానీ లేకపోతే అన్ని అవకాశాలలో బీసీలకు 42% ఇస్తా అన్నారు. మరి మీరు ఇటీవల ఇచ్చినటువంటి పార్లమెంటు స్థానాలలో కేవలం బీసీలకు 3 స్థానాలను ఇచ్చి ఏ విధంగా మీరు అవమానపరిచిలో ఒకసారి దయచేసి ఆలోచించాల్సిందిగా మేము కోరుతున్నాం. అది ఒక్కటే కాదు, ఎమ్మెల్సీగా మీరు ప్రతిపాదించేటటువంటి పదవులు కావచ్చు, అదే రకంగా ఇటీవల మీరు ఏం చేసిందంటే చైల్డ్ రైట్స్ కమిషన్కి చైర్పర్సన్గా కొత్తకోట సీతారెడ్డి గారిని మీరు నియమించారు. తర్వాత లోకాయుక్తకి ఏంటంటే జస్టిస్ చంద్రశేఖర్ రెడ్డి గారిని మీరు నియమించారు. అదే రకంగా వాటర్ బోర్డుకి అశోక్ రెడ్డి గారిని నియమించారు. మీ సీఎంఓలో అంతా రెడ్డిలే ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి ఏదైతే నామినేటెడ్ పదవులలో కూడా అంతా మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు.
ఇవాళ ఎటు చూసినా కూడా అంటే ఇటీవల ప్రకటించినటువంటి వైస్ ఛాన్సలర్కి సంబంధించినటువంటి పోస్టులలో కూడా 10 యూనివర్సిటీలకు గాను దాదాపు 4 యూనివర్సిటీలలో కూడా మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే మీరు అవకాశం ఇస్తారు. మరి ఇవాళ మీరు చెప్పినటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ లేకపోతే మీ సామాజిక వర్గానికి అని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని చాలా స్పష్టంగా మేము ప్రశ్నిస్తున్నాం. బీసీల జనాభా ఎంత, బీసీలకు దక్కుతున్న అవకాశాలు ఎంత, రెడ్డి సామాజిక వర్గం ఎంత, రెడ్డి సామాజిక వర్గానికి దక్కుతున్నటువంటి అవకాశాలు ఎంత, రాహుల్ గాంధీ గారు చెప్తున్న సామాజిక న్యాయం ఏంటి, మీరు అవలంబిస్తున్నటువంటి బీసీలకు దక్కాల్సినటువంటి సామాజిక న్యాయం ఏంది, ఒకసారి మీరు దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. తప్పకుండా బీసీలు రాజ్యాధికారం రావాలంటే ఇప్పుడు ప్రభుత్వాలు చేసేటటువంటి విధంగా వాళ్ళు ఇచ్చేటటువంటి హామీలతో రాజ్యాధికారం రాదు. క్షేత్రస్థాయిలో మా నాయకత్వాన్ని పటిష్టంగా చేసుకుంటూనే నాయకత్వం మాది బలంగా ఈ భవిష్యత్తులో రాజ్యాధికారానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాం. అందుకని ఏంటంటే ఫార్ములా 21 ద్వారా ప్రతి ఎన్నిక ఉండే ప్రతి సందర్భంలో కూడా ప్రతి స్థాయిలో కూడా గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లాల్లో, పార్లమెంటు స్థానాల్లో కూడా 21 మందితోని కనీసం ఒక 21 మందితోని మేము కమిటీలను ఏర్పాటు చేసుకొని మేము బలమైనటువంటి నాయకత్వాన్ని నిర్మించుకొని తప్పకుండా మేము కూడా పెద్ద ఎత్తున మేము పోటీ చేసి రాజ్యాధికారం రావడానికి మేము ప్రయత్నం చేస్తాం. మరి గవర్నర్ గారికి కూడా సుప్రీంకోర్టు ఇటీవల ఒక తమిళనాడు వాళ్ళకు ఒక చెంపపెట్టు పెట్టినట్టు గవర్నర్ యొక్క నిర్ణయాధికారాన్ని కూడా దాన్ని పరిమితం చేసింది. మరి ఇప్పుడు గవర్నర్ గారు ఏంటంటే ఎస్సీలకు సంబంధించినటువంటి బిల్లును మాత్రం వాళ్ళు పాస్ చేసి బీసీలకు సంబంధించిన బిల్లును మాత్రము తన దగ్గర పెట్టుకోవడం అనేది కూడా కొంచెం బాధాకరం. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ గవర్నర్ గారి దగ్గర ఒక బీసీ ఏదైతే రిజర్వేషన్ పెంపుకు సంబంధించిన బిల్లులను వెంటనే వారిని ఆమోదింపజేసుకొని నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఒకవేళ కనుక తెలంగాణ నుండి వెళ్ళిన బిల్లులను కనుక గవర్నర్ ఆమోదించకపోయినా, కేంద్రం ఆమోదించకపోయినా కూడా తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం. రాహుల్ గాంధీ గారి యొక్క నినాదానికి మేము అండగా ఉంటాం. కానీ ఇక్కడ ఈ రాష్ట్రం లోపల మా హక్కులను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగితే మాత్రం తప్పకుండా మేము తిరగబడతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మా నాయకత్వాన్ని మేము బలోపేతం చేసుకుంటాం. రాబోయేటటువంటి రాజ్యం లోపల రాబోయేటటువంటి రోజులలో బీసీలు రాజ్యాధికారానికి చేరువ కాబోతున్నారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల ఐక్యతతోని భవిష్యత్తు రూపంలో బహుజన రాజ్యం తెలంగాణ రాబోతుంది.